గుడ్ మార్నింగ్. ఈరోజు అసంతృప్త హైడ్రోకార్బన్లకు ఒక ఉదాహరణ అయినటువంటి ఆల్కీన్ల గురించి తెలుసుకుందాం. ఆల్కీన్లలో కనీసం ఒక ద్విబంధం కార్బన్ల మధ్య ఉంటుంది. ఆ ద్విబంధ కార్బన్లు sp2 సంకరీకరణాన్ని 120 డిగ్రీల బంధ కోణంతో త్రికోణీయ సమతల ఆకృతిని ప్రదర్శిస్తుంది. వీటిలో ద్విబంధంలో గల పైబంధాలు బలహీనమైన ఎలక్ట్రాన్లు కాబట్టి వీటి ధ్రువణం వల్ల ఇవి సులభంగా చర్యల్లో పాల్గొంటాయి. కాబట్టి వీటినే ఓలిఫిన్లు అంటే కొద్దిగా చర్యాశీలత కలిగినటువంటి పదార్థాలు అని కూడా పిలవచ్చు. ఈ పాఠంలో ఓలిఫిన్లు ఆల్కీన్ల యొక్క తయారీని, అదేవిధంగా వాటి రసాయన చర్యలను తెలుసుకుంటాం. మొదట ఆల్కీన్ల యొక్క మొదటి తయారీ పద్ధతి ఒకటి, ఆమ్లయానకం సమక్షంలో ఆల్కహాల్లను నిర్జలీకరణం చేయడం. ఆమ్ల సమక్షంలో ఇథనోల్ అంటే గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఇథనోల్ అనే ఆల్కహాల్ను నిర్జలీకరణం చేస్తే, నిర్జలీకరణము అంటే ఒక నీటి అణువును తొలగించడం. దీంట్లో ఈ హైడ్రోజన్ను OH, రెండు పక్క కార్బన్ల పైన ఉన్న ఈ హైడ్రోజన్ను OHను కలిపి H2O రూపంలో తొలగిస్తే అప్పుడు ఆ రెండు కార్బన్ల మధ్య ద్విబంధం అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. దీన్నే నిర్జలీకరణము అని పిలుస్తాం. ఈ విధంగా గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఆల్కహాల్లను నిర్జలీకరణం చేస్తే ఆల్కీన్లు ఏర్పడతాయి. ఇథనోల్ను నిర్జలీకరణం చేస్తే ఈథీన్, రెండు కార్బన్లతో కూడిన ఈథీన్ అనేది ఏర్పడుతుంది. దీని చర్యా విధానాన్ని పరిశీలిద్దాం. డీహైడ్రేషన్ అంటాం నిర్జలీకరణాన్ని. చర్యా విధానాన్ని కనుక చూస్తే ఇది ఆల్కహాల్ అంటే OH ప్రమేయ సమూహం కలిగింది. ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. ఏంటిది? H2SO4. మొదట ఏం జరుగుతుంది అంటే ఆల్కహాల్ అణువులో గల OH గ్రూపులోని ఆక్సిజన్ పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంట సల్ఫ్యూరిక్ ఆమ్లంలోని H2SO4లో గల H+తో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా ఆక్సిజన్, ఆల్కహాల్లోని ఆక్సిజన్ పైన ఎలక్ట్రాన్ జంట సల్ఫ్యూరిక్ ఆమ్లంలో గల H+తో బంధాన్ని ఈ విధంగా ఏర్పరిస్తే అప్పుడు ఆ H+ సల్ఫ్యూరిక్ ఆమ్ల అణువు నుంచి వేరయ్యి ఆక్సిజన్ పైన చేరుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ పైన చేరింది. ఆ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఒక H+ను కోల్పోయి ఉంటుంది కాబట్టి అది HSO4- విడిపోతుంది. ఇది మొదటి దశ. ఏం జరిగింది? ఆల్కహాల్లో ఆక్సిజన్ పైన గల ఎలక్ట్రాన్ జంట సల్ఫ్యూరిక్ ఆమ్లంలోని ఒక హైడ్రోజన్, అంటే ఆ హైడ్రోజను ఆక్సిజన్కు తన సిగ్మా బంధాన్ని లేదా బంధాన్ని ఇచ్చేసి H+ రూపంలో బయటికి రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆమ్లం కాబట్టి, H+ని ఇస్తుంది కాబట్టి. ఆ H+తో ఆక్సిజన్ పైన ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంట బంధాన్ని ఏర్పరిచి తనతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఏర్పరచుకోవడం వల్ల సల్ఫ్యూరిక్ ఆమ్లంలో HSO4- బయటికి వెళ్ళిపోతుంది. ఇది మొదటి దశ.
రెండవ దశలో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే సల్ఫ్యూరిక్ ఆమ్లంలో గల H+ వచ్చి ఆల్కహాల్లోని ఆక్సిజన్‌తో బంధాన్ని ఏర్పరచుకుందో, ఆక్సిజన్ పైన ధనావేశం అనేది ఏర్పడుతుంది. ఆక్సిజన్ ఒక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం. దీనిపైన ఎప్పుడు రుణావేశం ఉంటేనే స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే అది రుణ విద్యుదాత్మకత ఎక్కువ కలిగినటువంటి మూలకం. కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లంలోని H+తో ఇది బంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల దానిపైన ధనావేశం వస్తుంది. ఆ ధనావేశం వల్ల ఆక్సిజన్కు స్థిరత్వం అనేది తగ్గుతుంది. కాబట్టి అది వెంటనే కార్బన్తో గల బంధాన్ని తీసుకొని అది H2O రూపంలో విడిపోతుంది. ఈ విధంగా H2O రూపంలో విడిపోతుంది. ఇక్కడ వచ్చింది H2O. అది కార్బన్కు ఉన్నటువంటి బంధాన్ని తీసుకోవడం వల్ల H2O రూపంలో బయటకు పోయింది కాబట్టి ఆ కార్బన్కి ఏమవుతుంది, బంధం పోవడం వల్ల ధనావేశం వస్తుంది. అంటే కార్బోనియం అయాన్ ఏర్పడుతుంది. ధనావేశ కార్బను అయాన్ని ఏమంటాం, కార్బోనియం అయాన్. ఈ కార్బోనియం అయానే తర్వాత రెండవ దశలో ఏర్పడిన H2Oతో చర్య జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుంది, ధనావేశ కార్బన్ ఏర్పడి ఉంటుంది కాబట్టి ఈ ధనావేశ కార్బను తన పక్క కార్బన్కున్న హైడ్రోజన్కు గల సిగ్మా బంధాన్ని తన వైపు ఆకర్షిస్తుంది. ఆకర్షించడం వల్ల ఏమవుతుంది, ఆ సిగ్మా బంధం వచ్చి కొత్తగా కార్బన్ మధ్య పై బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ హైడ్రోజను H2Oలోని ఆక్సిజన్తో లేదా దానికి గల ఎలక్ట్రాన్ జంటను తీసుకొని H3O+గా విడిపోతుంది. H3O+గా విడిపోతుంది. H3O+లో ఏముంది, ఇప్పుడు H+ ఉంది. అంటే ఈ H3O+లో ఉన్న H+ మొదటి దశలో సల్ఫ్యూరిక్ ఆమ్లం వదిలేసిన H+కు సమానం. ఇదేం చేస్తుంది, H3O+ మొదటి దశలో ఏర్పడిన HSO4- తనలో ఉన్న H+ని ఇచ్చేసి దాన్ని మళ్ళీ H2SO4గా మారుస్తుంది. ఈ విధంగా ఆల్కహాల్లు గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం లాంటి ఏ ఆమ్లంతో అయినా చర్య జరిపినప్పుడు ఆల్కీన్లు ఈ విధంగా ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఆల్కహాల్ల నుండి ఆల్కీన్లు తయారయ్యేటప్పుడు జరిగే చర్య విధానం. తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్ల నుండి ఆల్కీన్లను తయారు చేయొచ్చు. ఎట్లా అంటే, ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్, ఇది ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ను ఆల్కహాల్లో కరిగిస్తే, ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్ లాంటి ఆల్కహాల్లో కరిగిస్తే దాన్నే ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్ అంటారు. ఆ ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్తో కలిపి ఏదైనా ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్ అయోడైడ్, ఇథైల్ క్లోరైడ్ లాంటి ఏదైనా ఒక ఆల్కైల్ హ్యాలైడ్ను ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్తో కలిపి వేడి గనక చేస్తే అప్పుడు ఆల్కీన్ ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఆల్కీన్ ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అనేది మనం కింద ఉన్న చర్యా విధానం సహాయంతో తెలుసుకుందాం. అయితే ఈ చర్యలో ఆల్కహాలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్తో కలిపి మనం వేడి చేసినప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్ ఒక హైడ్రోజన్ను, ఇక్కడున్న హైడ్రోజన్ను, అదేవిధంగా హ్యాలోజన్ను అంటే క్లోరిన్, బ్రోమిన్ లాంటి హ్యాలోజన్ను కోల్పోతుంది. హ్యాలోజన్ను కోల్పోతుంది. దీన్నే డీహైడ్రోహాలోజినేషన్ అంటాం. అంటే ఒక హైడ్రోజన్ హ్యాలోజన్ను కలిపి తొలగించడం, రిమూవల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ H
ఎక్స్ ఈజ్ కాల్డ్ డీహైడ్రోహాలోజినేషన్ అనే డెఫినేషన్ ఉంది. డీహైడ్రోహాలోజినేషన్ ఒక బీటా ఎలిమినేషన్. బీటా ఎలిమినేషన్ అంటే బీటా విలోపనం. విలోపనము అంటే తొలగించడం. బీటా ఎలిమినేషన్ అంటే ఏంటి? పక్క కార్బన్ల పైన ఉన్నటువంటి పరమాణువులను లేదా గ్రూపులను తొలగించడమే బీటా ఎలిమినేషన్ అన్నట్టు. బీటా ఎలిమినేషన్ ఇక్కడ దేన్ని ఆల్కైల్ హ్యాలైడ్లో ఉన్న హైడ్రోజన్ను మరియు దాని పక్క కార్బన్ పైన ఉన్నటువంటి హాలోజన్ను కలిపి తొలగించి ఆల్కీన్ను తయారు చేస్తున్నాం. ఈ రెండు హెచ్ఎక్స్ని తీసేస్తే వచ్చేది డబుల్ ఒక పై బాండ్ కొత్తగా ఏర్పడుతుంది. కాబట్టి దీన్నే బీటా ఎలిమినేషన్ అని పిలుస్తాం. ఈ బీటా ఎలిమినేషన్ చర్య ఏ విధంగా జరుగుతుంది లేదా డీహైడ్రోహాలోజినేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చినాం చూడండి. ఇక్కడ ఇది ఒక ఆల్కైల్ హ్యాలైడ్. ఇది ఒక ఆల్కైల్ హ్యాలైడ్. ఈ కార్బన్ పైనేమో హైడ్రోజన్ ఉంది, దీనిపైనేమో హాలోజన్ ఉంది. హైడ్రోజన్ హాలోజన్ వీటిని తీసేయాలి. దీన్నే డీహైడ్రోహాలోజినేషన్. దేని సహాయంతో? క్షారం సమక్షంలో, అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ క్షార సహాయంతో. ఇక్కడ బి అంటే క్షారం, బేస్. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్షారం ఆల్కైల్ హ్యాలైడ్లో ఉన్నటువంటి హెచ్ ప్లస్ కదా, ఇది హైడ్రోజన్ ఏ రూపంలో ఉంటుంది, హెచ్ ప్లస్. దీంట్లో క్షారం ఏం చేస్తుంది? క్షారం తనకున్న ఎలక్ట్రాన్ జంటను లూయిస్ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ క్షారం బేస్ని తీసుకుంటాం. లూయిస్ సిద్ధాంతం ప్రకారం క్షారం ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ జంటనిచ్చి బంధాన్ని ఏర్పరుస్తుంది. అలాంటి క్షారమే ఇది. OH మైనస్ అనుకోండి. OH మైనస్, బి అంటే OH మైనస్ క్షారం. ఈ క్షారం ఏం చేస్తుంది? తనకున్న ఎలక్ట్రాన్ జంటను ఆల్కైల్ హ్యాలైడ్లో ఉన్న హైడ్రోజన్కి ఇచ్చి దాన్ని H+ రూపంలో దాంతో బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే క్షారానికి బి అంటే బేస్, ఆమ్ల H+కు రెండింటి మధ్యన చర్య జరిగి దాన్ని తీసేసింది. ఆ హైడ్రోజన్కు ఉన్న బంధం ఏం చేసింది? కార్బన్ మధ్యకు వచ్చి చేరుతుంది. అప్పుడు కార్బన్కి ఎన్ని బంధాలు అవుతాయి? మొత్తము 5 బంధాలు అవుతాయి. 5 బంధాలు అవుతాయి కాబట్టి దాని పక్క కార్బన్ పైన ఉన్నటువంటి హాలోజన్ ఏం చేస్తుంది అంటే, జనరల్గా హాలోజన్లకు రుణ విద్యుదాత్మకత ఎక్కువ కాబట్టి అది ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఈ పైబంధం కొత్తగా ఏర్పడుతుందో, ఇక్కడ బాణం గుర్తులతో సూచించిన చూడండి, క్షారం హైడ్రోజన్ను తీసుకుపోయిన తర్వాత వచ్చినటువంటి సిగ్మా బంధం ఇక్కడ పైబంధం రూపంలో ఏర్పడడానికి ప్రయత్నం చేస్తుందో, అదే సమయంలో హాలోజన్ ఏం చేస్తుంది అంటే తనకున్న కార్బన్తో తనకున్నటువంటి బంధాన్ని తీసుకొని బయటకు అవుతుంది. అప్పుడు ఏమైంది చూడండి, ఎక్స్ మైనస్ అంటే బంధాన్ని తీసుకొని పోయింది. కాబట్టి ఆల్కీన్ అనేది ఏర్పడుతుంది. అంటే డీహైడ్రోహాలోజినేషన్ చర్యలో మొదట క్షార అయాను కానీ అణువు కానీ క్షారం ఏం చేస్తుంది అంటే ఆల్కైల్ హ్యాలైడ్లో ఉండే హైడ్రోజన్కు తన ఎలక్ట్రాన్ జంట ఇచ్చి బంధాన్ని ఏర్పరిచి దాన్ని తొలగిస్తుంది. ఫలితంగా హైడ్రోజన్కు ఉన్నటువంటి బంధం కార్బన్ మధ్యలోకి మూవ్ అవుతుంది, మైగ్రేట్ అవుతుంది, విస్తరిస్తుంది. ఫలితంగా దాని పక్క కార్బన్ పైన ఉన్నటువంటి హాలోజన్ బంధంతో సహా బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని లీవింగ్ గ్రూప్ అంటాం. అంటే వెళ్ళిపోయే గ్రూపు, అణువు నుంచి తొలగించబడుతున్నటువంటి గ్రూప్. ఫలితంగా కార్బన్ మధ్య డబుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇది డీహైడ్రోహాలోజినేషన్కు సంబంధించినటువంటి చర్య విధానం. ఇది ఆల్కైల్ హ్యాలైడ్ల నుంచి ఆల్కీన్లను తయారు చేయడం. అయితే ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ల డీహైడ్రోహాలోజినేషన్ చర్యలో మనం చాలా రకాలైన క్షారాలను వాడచ్చు. వాటిలో కొన్ని ఉదాహరణలు ఈ టేబుల్లో ఇచ్చినాం. సోడియం హైడ్రాక్సైడ్లో ఏముంటుంది? Na+OH-.
సోడియం హైడ్రాక్సైడ్. ఈ OH మైనసే ఆల్కైల్ హ్యాలైడ్లో ఉన్నటువంటి H+ను హైడ్రోజన్ను H+ రూపంలో తొలగిస్తుంది. అట్లే పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. అట్లే సోడియం మిథాక్సైడ్లో O-CH3, సోడియం OCH3 రెండు కలిస్తే సోడియం మిథాక్సైడ్. సోడియం మిథాక్సైడ్ అంటే O-CH3. నెక్స్ట్ సోడియం ఇథాక్సైడ్ అంటే ఆ O-CH3 అనేది ఇక్కడ క్షారంగా పనిచేస్తుంది. ఇదే హైడ్రోజన్ను తొలగిస్తుంది. సోడియం ఇథాక్సైడ్ అంటే OC2H5 లేదా OCH2CH3 O-, ఇదే క్షారంగా పనిచేస్తుంది. అట్లే పొటాషియం టర్షరీ బ్యూటాక్సైడ్, ఇదేంటి టర్షరీ బ్యూటాక్సైడ్. సో ఇలాంటి క్షారాలను దేన్నైనా ఉపయోగించి మనం ఆల్కైల్ హ్యాలైడ్ల డీహైడ్రోహాలోజినేషన్ చర్యలను జరపవచ్చు. ఇది డి ఆల్కీన్ల యొక్క తయారీ డీహైడ్రోహాలోజినేషన్ నుండి. అయితే మనం ఇంతకు మునుపు చూసిన దాంట్లో హాలోజన్ను దాని పక్క కార్బన్ పైన ఉన్న హైడ్రోజన్ను తొలగించడం. ఇక్కడ కూడా ఒక డీహైడ్రోహాలోజినేషన్ చర్యను చూద్దాం. డీహైడ్రోహాలోజినేషన్ చర్యను చూస్తే ఇక్కడ ఈ హాలోజన్ను తొలగిస్తాం, క్లోరిన్. దీంతో పాటు మరి హైడ్రోజన్ కూడా తొలగించాలి కదా. మరి ఆ హైడ్రోజన్ను ఏ కార్బన్ నుంచి తొలగించాలి? దాని పక్కన 2 కార్బన్లు ఉన్నాయి. ఒక కార్బన్కి ఏమో 3 హైడ్రోజన్లు ఉన్నాయి, ఇంకో కార్బన్కి ఏమో 2 హైడ్రోజన్లు ఉన్నాయి. మరి ఏ కార్బన్ నుంచి హైడ్రోజన్ను తొలగించాలి? ఒకవేళ ఈ CH2 అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కార్బన్ నుంచి హైడ్రోజన్ను, ఈ కార్బన్ నుంచి క్లోరిన్ రెండింటిని తీసేస్తే బాండ్ ఎక్కడ ఏర్పడుతుంది? బంధము అంటే ఈ విధంగా రెండవ కార్బన్ లెఫ్ట్ సైడ్ నుంచి రెండవ కార్బన్ పైన డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. దాన్నే 2-methyl-2-butene అంటాం. 2-methyl-2-butene అంటే 2 బ్యూటీన్ ఏర్పడుతుంది. రెండవ కార్బన్ పైన డబుల్ బాండ్ ఉన్నది ఏర్పడుతుంది. అట్లా కాకుండా క్లోరిన్ను ఈ లాస్ట్ కార్బన్ పైన ఉన్నటువంటి హైడ్రోజన్ తీసేసినాం అనుకో, డబుల్ బాండ్ ఈ లాస్ట్ కార్బన్ అంటే అటు నుంచి ఫస్ట్ కార్బన్ 1 బ్యూటీన్ ఏర్పడుతుంది. 2-methyl కామన్ ఎక్కడి నుంచి అయినా సరే. 2-methyl ఇక్కడ నుంచి 2-methyl-2-butene, 1-methyl, 2-methyl, 1-butene ఇది ఏర్పడే ఛాన్స్ ఉంది. ఓకేనా? రైట్. మరి రెండిట్లో ఏది జరుగుతుంది అంటే దీన్ని తెలుసుకోవడానికి జైట్సేవ్స్ రూల్ అనేది వాడతాం. ఈ జైట్సేవ్స్ రూల్ ఏం చేస్తుంది? జైట్సేవ్స్ సూత్రము ఏం చెప్తుంది అంటే విలోపన చర్యల్లో అంటే ఇలాంటి ఎలిమినేషన్ రియాక్షన్స్లో హైడ్రోజన్ను వచ్చినప్పుడు అంటే పక్క కార్బన్ల పైన ఉన్నటువంటి హైడ్రోజన్లను తొలగించాల్సి వచ్చినప్పుడు ఏ కార్బన్కి అయితే తక్కువ హైడ్రోజన్లు ఉన్నాయో ఆ కార్బన్ నుంచే హైడ్రోజన్ను తొలగించాలి అని చెప్తారు. ఏ కార్బన్ పైన తక్కువ హైడ్రోజన్లు ఉన్నాయో ఆ కార్బన్ నుంచే హైడ్రోజన్ను తొలగించాలి. ఎందుకు తొలగించాలి? మరి ఆ కార్బన్ పై నుంచే ఎందుకు హైడ్రోజన్ను తొలగించాలి అంటే హాలోజన్ను తొలగించినప్పుడు హాలోజన్ను అని చెప్పేసి ఈ జైట్సేవ్స్ రూల్ చెప్తుంది మనకు. ఓకే, 2-methyl-2-butene అందుకే 2-methyl-2-butene అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. 2-methyl-1-butene ఏర్పడదు. 2-methyl-1-butene ఎందుకంటే దానికి స్థిరత్వం తక్కువ. అందుకే 2-methyl-1-butene ఏర్పడుతుంది. అంటే జైట్సేవ్ రూల్ ఏం చెప్తుంది అంటే విలోపన చర్యల్లో ఆసన్న కార్బన్ల పైన గల హైడ్రోజన్లను తొలగించాల్సి వచ్చినప్పుడు తక్కువ హైడ్రోజన్లు ఉన్నటువంటి కార్బన్ దగ్గర నుండి మనం హైడ్రోజన్ను తొలగించాలి అని చెప్పేసి చెప్తుంది. ఓకే, రైట్. ఇది
జైట్సేవ్స్ రూల్. నెక్స్ట్ డీహాలోజినేషన్ ఆఫ్ డైహాలైడ్స్. డీహాలోజినేషన్ ఆఫ్ డైహాలైడ్స్. డైహాలైడ్లు అంటే 2 హాలోజన్లు ఉన్నటువంటి పదార్థాలు, వాటిని డైహాలైడ్లు అంటాం. ఈ డైహాలైడ్లు 2 రకాలు: జెమినాల్ డైహాలైడ్లు, విసినాల్ డైహాలైడ్లు. జెమినాల్ డైహాలైడ్లు, విసినాల్ డైహాలైడ్లు. జెమినాల్ అంటే 2 హాలోజన్లు కూడా ఒకే కార్బన్ పైన వస్తాయి. విసినాల్ అంటే 2 పక్క కార్బన్లు లేదా 2 వేరు కార్బన్ల పైన ఉంటే దాన్ని విసినాల్ డైహాలైడ్స్ అని పిలుస్తాం. పక్క కార్బన్లు, దీనిపైన ఈ 2 కార్బన్ల పైన ఉన్నాయి కాబట్టి విసినాల్ డైహాలైడ్. ఇది డైహాలైడ్ల వర్గీకరణ. ఈ డైహాలైడ్ల నుండి కూడా మనం ఆల్కీన్లను తయారు చేయొచ్చు. ఎట్లా తయారు చేయొచ్చు అంటే విసినాల్ డైహాలైడ్, జెమినాల్ డైహాలైడ్. సింపుల్ ఇది. పొడి ఈథర్ సమక్షంలో జింక్ లోహంతో జెమినాల్ డైహాలైడ్. జెమినాల్ అంటే ఒకే కార్బన్ పైన 2 హాలోజన్లు ఉన్నాయి చూడండి, 2 క్లోరిన్. వాటిని తొలగించినాం అనుకోండి, 2 క్లోరిన్లు కూడా 2 క్లోరిన్లు ఏం చేస్తాయి, ఈ క్లోరిన్ బంధాన్ని దీనికి ఇచ్చేసి పై బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ క్లోరిన్ బంధాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఓకేనా? 2 కలిస్తే ఏమవుతుంది, జింకు 2 క్లోరిన్. బ్రోమిన్ అని పడ్డది కానీ బ్రోమిన్ కాదు, ఇది క్లోరిన్. జింక్ క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. సో ఇట్లా ఈ 2 క్లోరిన్లు ఒక జింక్తో కలిసి వెళ్ళిపోతే అప్పుడు జెమినాల్ డైహాలైడ్ నుంచి ఈ ఆల్కీన్ అనేది ఏర్పడుతుంది. దీన్ని సిస్ ఆల్కీన్ అంటాం. ఏర్పడేది ఏంటి అంటే సిస్ ఆల్కీన్. సిస్ ఆల్కీన్ అంటే ఒకే రకమైన సమూహాలు ద్విబంధానికి ఒకే వైపు ఉన్నాయి. 2 హైడ్రోజన్లు ఒకే వైపు ఉన్నాయి కాబట్టి, లేదా 2 ఆల్కైల్ గ్రూపులు ఒకే వైపు ఉన్నాయి కాబట్టి సిస్ ఆల్కీన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చర్యా విధానం చూస్తే మనకు తెలుస్తుంది, కానీ మనకు అది అవసరం లేదు. ఇక్కడ విసినాల్ డైహాలైడ్, సింపుల్. విసినాల్ డైహాలైడ్ నుంచి ఏంటి, ఇక్కడ డైహాలైడ్ 2 ఎక్స్లు ఉన్నాయి చూడండి. ఎక్స్ అంటే హాలోజన్. ఉదాహరణకు 2,3 డైబ్రోమో బ్యూటేన్ తీసుకున్నాడు. జింక్తో కలిపేస్తే 2 హాలోజన్లు జింక్ కలిపి జింక్ హాలైడ్ ZnX2 రూపంలో వెళ్ళిపోతాయి. 2,3 డైబ్రోమో, 2వ కార్బను 3వ కార్బన్ పైన ఉన్న 2 బ్రోమిన్లను జింక్తో తీసేస్తే కనుక 2 బ్యూటీన్ అంటే 2వ కార్బన్ పైన బ్యూటీన్ అనేది, 2వ కార్బన్ పైన ద్విబంధం అనేది ఏర్పడుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వీటి రసాయన ధర్మాలు తీసుకుంటే, మొదటిది ఆల్కీన్లు పాల్గొనే రసాయన ధర్మాల్లో ఒకటి హాలోజినేషన్. హాలోజినేషన్ అంటే హాలోజన్లను కలపడము. హాలోజినేషన్ అడిషన్ రియాక్షన్స్. ఇది హాలోజినేషన్ ఏంటి, అడిషన్ రియాక్షన్స్. ఫస్ట్ హాలోజినేషన్ అనేది ఒక సంకలన చర్య. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఆల్కీన్లలో ఉండే పైబంధాన్ని తీసేసి దానికి ఒక్కో కార్బన్కి ఒక్కో హాలోజన్ కలుపుతాం. అదే హాలోజినేషన్ చర్య. ఈ హాలోజినేషన్ చర్యా విధానంతో సహా ఇచ్చిన ఇక్కడ బ్రోమిన్తో చర్య జరుపుతున్నాం. దీన్నే బ్రోమినేషన్ అంటాం. దీన్ని ఏమంటాం, బ్రోమినేషన్. హాలోజినేషన్ చర్యలో ఏం జరుగుతుంది మొదట అంటే, స్టెప్ 1లో ఈ ఆల్కీన్లో ఉన్నటువంటి ద్విబంధంలో గల పైబంధం ద్రోవణం చెంది లేదా విస్తరించి బ్రోమిన్లో ఒక బ్రోమిన్ పైన ధనావేశాన్ని కలిగిస్తుంది. ఆ పైబంధం వచ్చి ఒక బ్రోమిన్లో ఉండే ఒక బ్రోమిన్తో ఇది చర్య జరిపి, అంటే ఈ పైబంధం విస్తరించడం వల్ల ఆ బ్రోమిన్ ధనావేశాన్ని పొందుతుంది. దానికి ఉన్నటువంటి ఇంకొక
బ్రోమిన్ ఆ బంధాన్ని తీసుకొని Br మైనస్ అవుతుంది, బ్రోమిన్ మైనస్. ఈ ధనావేశ బ్రోమిన్తో ఈ పై బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏర్పరిచింది చూడండి, ఇక్కడ ఏర్పరిచింది బ్రోమిన్తో బంధం. Br మైనస్ మిగిలింది కదా, ఆ Br మైనస్ ఏం చేస్తుంది అంటే, అయితే ఈ పైబంధం ధనావేశ బ్రోమిన్తో చర్య జరిపింది కాబట్టి ఏమవుతుంది, దాని పక్క కార్బన్కు ధనావేశం వస్తుంది. ఈ ధనావేశ కార్బన్తో ఏం చేస్తుంది, ఈ Br మైనస్ ఉంది కదా, రెండవ బ్రోమిన్ ఉంది కదా, ఆ రెండవ బ్రోమిన్ పోయి దాంతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. దాంతో ఏం చేస్తుంది, అది బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా బంధాన్ని ఏర్పరుస్తుంది. చూడండి ఇక్కడ ఏర్పరిచింది చూడండి, Br మైనస్ బ్రోమిన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇట్లా రెండు బ్రోమిన్లు కూడా ఆల్కీన్కు అటాచ్ అవుతాయి, అంటే కలుస్తాయి, సంకలనం చెందుతాయి. ఇవి సంకలన చర్య. అయితే ఈ రెండు బ్రోమిన్లు కూడా ద్విబంధ కార్బన్ల పైన రెండు రకాలుగా కలిసే అవకాశం అనేది ఉంటుంది. ఒకటేమో సిన్ అడిషన్, అంటే సిన్ సంకలనము, సిన్ సంకలనము అని పిలుస్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒకే తలంపై నుండి, అంటే ఒకే వైపు నుండి రెండు బ్రోమిన్లు వచ్చి బంధాలను ఏర్పరుస్తాయి. ఇట్లా ఇక్కడ వచ్చింది పైనుంచి, రెండు పైనుంచి కానీ కింది నుంచి కానీ, అంటే ఆల్కీన్లలో ఉండే ద్విబంధ కార్బన్ల పైన రెండు ఒకే వైపు నుండి రెండు బ్రోమిన్లు లేదా రెండు హ్యాలోజన్లు ఒకే వైపు నుండి, పైనుంచి కావచ్చు కింది నుంచి కావచ్చు, బంధాన్ని ఏర్పరిస్తే అప్పుడు ఏర్పడే పదార్థం ఇది సిన్. దీన్నే ఒకే వైపు రెండు బ్రోమిన్లు ఉంటాయి, ఓకేనా. అట్లా కాకుండా ఒక బ్రోమిన్ ఏమో పైనుండి, ఇంకో బ్రోమిన్ ఏమో కింది నుంచి కనుక వచ్చి సంకలన చర్యను జరిపితే దాన్ని యాంటీ అడిషన్, యాంటీ సంకలనము అని పిలుస్తాం. దీనివల్ల ఒక బ్రోమిన్ ఏమో తలానికి పైన వస్తుంది, ఇంకో బ్రోమిన్ ఏమో ఆల్కీన్ల తలానికి క్రింద వస్తుంది. ఇది యాంటీ సంకలనము అని పిలుస్తాం. అంటే హ్యాలోజన్లతో ఆల్కీన్లు రెండు రకాల సంకలనాలను జరిపే అవకాశం ఉంది. ఒకటి సిన్ సంకలనము, ఇంకొకటి యాంటీ సంకలనం. ఓకే, ఇది హాలోజనేషన్ యొక్క రకాలు. నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్, ఆల్రెడీ అవే చదువుతున్నాం మనం. దాంట్లో ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్యలు తీసుకుంటే కనుక ఆల్కీన్లు రకరకాల కారకాలతో ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్యలను జరుపుతాయి. ఇంతకుముందు జరిపింది కూడా ఎలక్ట్రోఫిల్ సంకలనమే. అంటే ఎలక్ట్రోఫైల్ వచ్చి మొదట దాడి చేసి పదార్థాన్ని ఏర్పరుస్తుంది, సంకలన చర్యను జరుపుతుంది, కాబట్టి దీన్ని ఎలక్ట్రోఫిలిక్ సంకలనము అని పిలుస్తాం. ఓకేనా. దీంట్లో ఒక చర్య తీసుకోండి, అదేంటి, ఈథీన్తో హైడ్రోజన్ బ్రోమైడ్, ఈథీన్తో హైడ్రోజన్ బ్రోమైడ్ సంకలనం చెందడం. సింపుల్ చర్య ఇది. దీంట్లో ఏం జరుగుతుంది, చర్య విధానం, చర్య రెండు ఒక దగ్గర ఉన్నాయి. మొదట ఏమవుతుంది, ఇది ఎలక్ట్రోఫిలిక్ సంకలనం కదా. ఎలక్ట్రోఫిలిక్ సంకలనము అంటే సంకలన చర్యను మొదట ఎలక్ట్రోఫైల్ ప్రారంభిస్తుంది. HBrలో హైడ్రోజన్కు ప్లస్ ఆవేశం ఉంటుంది, బ్రోమిన్కు మైనస్ ఆవేశం ఉంటుంది. అంటే బంధము రుణ విద్యుదాత్మకత వల్ల బ్రోమిన్ వైపు బంధం వెళ్తుంది, కాబట్టి అసమవిచ్ఛితి జరుగుతుంది. కాబట్టి బ్రోమిన్కు రుణావేశం, హైడ్రోజన్కు ధనావేశం ఉంటుంది. ఈ ధనావేశ హైడ్రోజనే ఈ చర్యకు కావలసినటువంటి ఎలక్ట్రోఫైల్. కాబట్టి అది ఏం చేస్తుంది, ఆ H+తో ఆ ధనావేశ హైడ్రోజన్తో ద్విబంధ కార్బన్లలోని పైబంధం వచ్చి బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే H+ అనే ఎలక్ట్రోఫైల్ మొదట దాడి చేసింది కాబట్టి ఈ సంకలన చర్యను ఎలక్ట్రోఫిలిక్ సంకలనము అని పిలుస్తాం. ఏమంటాం, ఎలక్ట్రోఫిలిక్ సంకలనం. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ దాడి చేసి బంధాన్ని ఏర్పరిచిన తర్వాత బ్రోమిన్ Br మైనస్ ఉంది కదా, Br మైనస్ ఏం చేస్తుంది, అది రెండవ కార్బన్ పైన ధనావేశం ఏర్పడి ఉంటుంది కాబట్టి ఆ ధనావేశ కార్బన్తో ఇది బంధాన్ని ఏర్పరుస్తుంది. ఇట్లా ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్య ద్వారా
హైడ్రోజన్ బ్రోమైడు ఈథీన్ లాంటి ఆల్కిన్తో కలిసి ఇలాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇంతకుముందు కూడా అదే చర్య, ఎలక్ట్రోఫిలిక్ సంకలనమే చూడండి. ఇంతకుముందు చర్య కూడా అంటే ఈ చర్య కూడా ఎలక్ట్రోఫిలిక్ సంకలనమే. ఇక్కడ కూడా ఆల్కీన్లో ఉన్నటువంటి పైబంధం ఏం చేసింది? మొదట ధనావేశ కార్బన్తోనే బ్రోమిన్తోనే బంధాన్ని ఏర్పరిచింది. అంటే ధనావేశం కలిగిన బ్రోమినే ఈ ఆల్కీన్ అణువు పైన మొదట దాడి చేసి బంధాన్ని ఏర్పరిచింది. అంటే ఇది కూడా ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్యకే ఉదాహరణ. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది మనకు. అదేంటంటే ఎలక్ట్రోఫిలిక్ సంకలనం జరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు చూసింది ఏంటి? ఆల్కీన్ ఈథీన్ హెచ్బిఆర్. హైడ్రోజన్ మొదట దీన్ని సౌష్టవ ఆల్కీన్ అంటాం. దీన్ని ఏమంటాం? సౌష్టవ ఆల్కీన్. అంటే ద్విబంధ కార్బన్ల పైన సమాన సంఖ్యలో హైడ్రోజన్లు ఉన్నాయి చూడండి. ఈ కార్బన్కు 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఈ కార్బన్కు 2 హైడ్రోజన్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఎలక్ట్రోఫైల్ అయినటువంటి హైడ్రోజన్ ఏ కార్బన్ కలిసినా ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ అసౌష్టవ ఆల్కీన్ కనుక ఉంటే, అసౌష్టవ ఆల్కీన్ అంటే చూడండి ఇక్కడ కింద ఉంది. అసౌష్టవ ఆల్కీన్ అంటే ఏంది? కి ఉంది. ఎగ్జాంపుల్ ఉంది చూడండి. డబుల్ బాండ్ కార్బన్లకు ఉండే హైడ్రోజన్ల సంఖ్యలో తేడా ఉంది. మొదటి కార్బన్కి ఏమో 2 హైడ్రోజన్ ఉన్నాయి, రెండవ కార్బన్కి ఏమో 1 హైడ్రోజన్ ఉంది. అందుకే దీన్ని అసౌష్టవ ఆల్కీన్ అంటాం. మరి ఈ ద్విబంధంలో ఉన్నటువంటి పైబంధము హైడ్రోజన్తో బంధాన్ని ఏర్పరిచి ఏ కార్బన్కు దాన్ని కలపాలి అనే దగ్గర సమస్య వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ హైడ్రోజన్ దీన్ని కలిసింది అనుకోండి, మొదటి కార్బన్ కలిసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 బ్రోమో బ్యూటేన్ ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా రెండవ కార్బన్కు బ్రోమిన్ కలుస్తుంది, 2 బ్రోమో బ్యూటేన్ ఏర్పడుతుంది. అంటే ఇదొక అవకాశం. అదే హైడ్రోజను రెండవ కార్బన్ కలిసింది అనుకోండి, ఇక్కడ కలిసింది అనుకోండి, అప్పుడు బ్రోమిను ఫస్ట్ కార్బన్కి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు 1 బ్రోమో బ్యూటేన్ అనేది ఏర్పడుతుంది, 1 బ్రోమో బ్యూటేన్. ఇలాంటి సందర్భంలో మరి ఏ కార్బన్కు హైడ్రోజన్ను కలపాలి అనే సమస్య ఎదురైనప్పుడు దీనికి ఒక పరిష్కారమే ఏంటంటే మార్కోనికావ్స్ రూల్. అది ఏమని చెప్తుంది అంటే హైడ్రోజన్ లేదా హాలోజన్, ఇక్కడ హెచ్బిఆర్లో హాలోజన్ ఉంది కాబట్టి ఏదైనా సరే రుణావేశ భాగం, హెచ్బిఆర్లో ఏంటి? హాలోజన్ రుణావేశ భాగమే కదా. ఆ రుణావేశ భాగము దేనికి కలుస్తుంది అంటే తక్కువ హైడ్రోజన్లు ఉన్నటువంటి కార్బన్కు కలుస్తుంది, తక్కువ హైడ్రోజన్లు ఉన్నటువంటి కార్బన్కు కలుస్తుంది. ఇట్లా చెప్పొచ్చు. లేకపోతే ఎలక్ట్రోఫైల్, ఇది ఎలక్ట్రోఫిలిక్ సంకలనం కదా, ఈ కారకంలో హెచ్బిఆర్లో ఉన్న ధనావేశ భాగం దేనికి కలుస్తుంది అంటే ద్విబంధ కార్బన్లలో దేనికి ఎక్కువ హైడ్రోజన్లు ఉంటే దానికి కలుస్తుంది అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ హైడ్రోజన్తోనే సమస్య. హైడ్రోజన్ H+ ఎలక్ట్రోఫైల్ కదా, అంటే ఎలక్ట్రోఫైల్ ఏం చేస్తుంది? ద్విబంధ కార్బన్లలో ఎక్కువ హైడ్రోజన్లు ఉన్నటువంటి కార్బన్కు కలుస్తుంది. ఫలితంగా రుణావేశ భాగము దాని పక్క కార్బన్కి వెళ్ళి కలుస్తుంది. ఇది వీడిచ్చిన స్టేట్మెంట్. ద రిచ్ గెట్ రిచర్ అంటే ద్విబంధ కార్బన్లలో 2 కార్బన్ల పైన హైడ్రోజన్ సమానంగా లేవు. ఒక కార్బన్కి ఏమో 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఇంకో కార్బన్కి ఏమో 1 హైడ్రోజన్ ఉంది. కాబట్టి కారకంలో ఉన్న హైడ్రోజన్, ఇక్కడ హెచ్బిఆర్లో ఉన్న హైడ్రోజన్ ఎక్కువ హైడ్రోజన్లు ఉన్న దానికే పోతుంది, ఎక్కువ హైడ్రోజన్ ఉన్న కార్బన్కే కలుస్తుంది అనేది కూడా
మార్కోనిక్ ఆఫ్స్ రూల్ అనేది ఈ రకంగా కూడా మార్కోనిక్ ఆఫ్స్ రూల్గా చెప్పవచ్చు. రెండు రకాలుగా చెప్పవచ్చు మార్కోనిక్ ఆఫ్స్ రూల్. ఒకటేంటి, ధనావేశ భాగం ఎక్కువ హైడ్రోజన్లు ఉన్న కార్బన్ కలవచ్చు, లేదా రుణావేశ భాగం తక్కువ హైడ్రోజన్లు ఉన్న కార్బన్కు కలవచ్చు. ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్టే. ఈ విధంగా కలిస్తేనే పదార్థం స్థిరమైన పదార్థం అనేది ఏర్పడుతుంది. ఓకేనా? ఎందుకు ఏర్పడుతుంది అనేది మనం చర్యా విధానాన్ని బట్టి చెప్పవచ్చు. ఇది మార్కోనిక్ ఆఫ్స్ రూల్. అంటే అసౌష్ఠవ ఆల్కీన్లలో ఇలా ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్య జరగాల్సి వచ్చినప్పుడు ధనావేశ భాగము లేదా హైడ్రోజను ఎక్కువ హైడ్రోజన్లు గల కార్బన్తోనే బంధాన్ని ఏర్పరుస్తాయి లేదా ఏర్పరుస్తుంది అని చెప్పడమే మార్కోనిక్ ఆఫ్స్ రూల్. ఓకే, చర్యా విధానం చూద్దాం. రైట్, ఇక్కడ ఇస్తున్నాడు చూడండి చర్యా విధానం. ఇవి ద్విబంధ కార్బన్లు. దీంట్లో ఈ కార్బన్కు 2 హైడ్రోజన్ ఉన్నాయి, ఈ కార్బన్కు 1 హైడ్రోజన్ ఉంది. హెచ్బిఆర్లో H+A ఎలక్ట్రోఫైల్ ఇదే దాడి చేయాలి, ఇదే బంధాన్ని ఏర్పరచాలి, ఎందుకంటే ఇది ఎలక్ట్రోఫిలిక్ సంకలనం. మరి H+ దేంతో బంధాన్ని ఏర్పరచాలి? ఎక్కువ కార్బన్లు ఉన్న ఎక్కువ హైడ్రోజన్లు ఉన్న కార్బన్తోనే బంధాన్ని ఏర్పరచాలి. అంటే దీనికి బంధాన్ని ఏర్పరచాలి. దీనికి బంధాన్ని ఏర్పరిస్తే ఈ కార్బన్కి ఏర్పరిస్తే ఏమవుతుంది చూడండి, దీనికి హైడ్రోజన్ కలిస్తే ఏమవుతుంది, ఈ కార్బన్తో ధనావేశం వస్తుంది. వచ్చిందా? ఈ రెండవ కార్బన్కు ధనావేశం వచ్చింది. ఇది ఎలాంటి కార్బోనియం అయాను అంటే ఇది 2 ఇతర కార్బన్లతో బంధాలను కలిగినటువంటి కార్బోనియం అయాన్. 2 ఇతర కార్బన్లతో బంధాలు కలిగినటువంటి కార్బోనియం అయాన్. అంటే ఇది సెకండరీ కార్బోనియం అయాన్. ఇదేంటి? సెకండరీ కార్బోనియం అయాన్. అంటే మార్కోనిక్ ఆఫ్స్ రూల్ ప్రకారం కనుక వెళ్తే కారకంలో ఉన్నటువంటి ధనావేశ భాగము లేదా హైడ్రోజన్ అనేది ఎక్కువ హైడ్రోజన్లు ఉన్నటువంటి కార్బన్ కనుక కలిస్తే సెకండరీ కార్బోనియం అయాన్ ఏర్పడే అవకాశం అనేది ఉంది. సెకండరీ కార్బోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. దీనికి వ్యతిరేకంగా జరిగింది అనుకోండి, ఒకవేళ తక్కువ హైడ్రోజన్ ఉన్న కార్బన్కే హైడ్రోజన్ కలిసింది, అప్పుడు ఏం ఏర్పడుతుంది? దీనికి ఆపోజిట్ అంటే ప్రైమరీ కార్బోనియం అయాన్ ఏర్పడుతుంది. ప్రైమరీ కార్బోనియం అయాన్ లేకపోతే దీనికి వ్యతిరేకంగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఏర్పడేది సెకండరీ కార్బోనియం అయాన్ స్థిరమైంది కాబట్టి అది ఏర్పడుతుంది. ఫలితంగా ఇది మనకు 2-బ్రోమోప్రోపేన్ అనేది ఏర్పడుతుంది. అంటే మార్కోనిక్ ఆఫ్స్ రూల్ అనేది కార్బోనియం అయాను ఏర్పడడం ద్వారా జరిగే చర్య. ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్య అనేది కార్బోనియం అయాను ఏర్పడడం ద్వారా జరిగే చర్య. మార్కోనిక్ ఆఫ్స్ రూల్ ప్రకారం వెళ్తే ఏమవుతుంది అంటే చర్యా విధానంలో సెకండరీ కార్బోనియం లేదా టర్షరీ కార్బోనియం లాంటివి మధ్యస్థ పదార్థాలు స్థిర మధ్యస్థ పదార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మార్కోనిక్ ఆఫ్స్ రూల్ ప్రకారం స్థిరమైన పదార్థాలు ఏర్పడతాయి. ఇది మార్కోనిక్ ఆఫ్స్ రూల్ ప్రకారం. మరి ఎందుకు చర్య జరిగితే 2-బ్రోమోప్రోపేన్ లేదా ఇక్కడ 2-బ్రోమోప్రోపేన్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. దీనికి వ్యతిరేకంగా జరిగితే 1-బ్రోమోప్రోపేన్ ఏర్పడుతుంది. ఇంతకుముందు ఇక్కడ 1-బ్రోమోబ్యూటేన్ అనేది బ్యూటేన్ ఏర్పడింది కదా, మైనర్ ప్రోడక్ట్, అది తక్కువ ఏర్పడుతుంది. ఇది చర్య. ఓకేనా? ఇది మార్కోనిక్ ఆఫ్స్ రూల్. నెక్స్ట్, మార్కోనిక్ ఆఫ్స్ రూల్ ప్రకారం ఇంకొక అడిషన్ ఆఫ్ వాటర్ అంటే నీటితో సంకలనం అనేది ఒక చర్య ఉంది. ఇక్కడ చూడండి, నీటితో సంకలనం ఎట్లా జరుగుతుంది మనకు తెలుసు. మార్కోనిక్ ఆఫ్స్ రూల్ ప్రకారమే వెళ్ళాలి మనం. మార్కోనిక్ ఆఫ్స్ రూల్ ప్రకారం H2O దీన్ని H3O+ రూపంలో ఉందమ్మా. H3O+, H2O H+2 కలిస్తే H3O+ అవుతుంది. ఆ H3O+. ఇక్కడ మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారమే చూద్దాం. మరి దీంట్లో
నీటి అణువుతో ప్రోపీన్ సంకలనం జరిగేటప్పుడు కార్బన్ కార్బన్ మధ్య ఉన్న పైబంధం ఎక్కడ వెళ్ళాలి? H3O+లోని ఒక హైడ్రోజన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. మరి అది ఏ కార్బన్ కలవాలి? మార్కోనికాఫ్ నియమం ప్రకారము ద్విబంధ కార్బన్లలో ఎక్కువ హైడ్రోజన్లు ఉన్నదాన్ని కలవాలి. అంటే ఈ లాస్ట్ దానికి CH2 కలవాలి. కలిస్తే ఏమవుతుంది? అది CH3. అప్పుడు ధనావేశం ఏమవుతుంది? మిడిల్లో ఉండే కార్బన్ పైకి వస్తుంది. అంటే సెకండరీ కార్బోనియం అయాన్ ఏర్పడుతుంది. ఈ సెకండరీ కార్బోనియం అయాన్తో ఏం చేస్తుంది? H3O+లోంచి H+ పోతే మిగిలింది H2O కదా. ఆ H2Oలోని ఆక్సిజన్ పైన ఉన్న ఎలక్ట్రాన్ జంటతో ఈ ధనావేశ కార్బన్ బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా బంధాన్ని ఏర్పరిచింది చూడండి ఇక్కడ. ఈ విధంగా క్లియర్గా చూడండి, బంధాన్ని ఏర్పరిచింది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఆక్సిజన్ పైన ధనావేశం ఆక్సిజన్ పైన ఉంటుంది. ఆక్సిజన్ పైన ధనావేశం ఏర్పడి, కాబట్టి ఇదేం చేస్తుంది? ఈ ఆక్సిజను ఈ రెండు హైడ్రోజన్లో H2Oలో ఉండే రెండు హైడ్రోజన్లో ఏదైనా ఒక హైడ్రోజన్కి ఉన్న బంధాన్ని తీసుకొని ఎలక్ట్రాన్ జంటను ఏర్పరచుకుంటుంది. ఫలితంగా ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇది కూడా మార్కోనికాఫ్ నియమం ప్రకారం జరిగినటువంటి చర్య. మార్కోనికాఫ్ నియమం ఏం చెప్తుంది? అసౌష్ఠవ ఆల్కీన్లలో ఎలక్ట్రోఫిలిక్ సంకలనం జరిగేటప్పుడు కారకంలో ఉన్న ధనావేశ భాగం ఎక్కువ హైడ్రోజన్లు ఉన్న ద్విబంధ కార్బన్ పైన బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఫలితంగా స్థిరమైన కార్బోనియం అయాన్ ఏర్పడి స్థిరమైన పదార్థం ఏర్పడే అవకాశం ఉంటుంది అని దీని చర్యా విధానం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఒకవేళ దీనికి వ్యతిరేకంగా కూడా చర్య జరగవచ్చు. అదేంటంటే ఏవైనా పెరాక్సైడ్ల సమక్షంలో ఇవే చర్యలను జరిపినాం అనుకోండి. ఏవైనా పెరాక్సైడ్ల సమక్షంలో ఇవే చర్యలను కనుక మనం జరిపితే అప్పుడు దీనికి వ్యతిరేకమైన చర్య జరుగుతుంది. దీనికి వ్యతిరేకమైనటువంటి పదార్థం మనం ఇంతకుముందు చూసినప్పుడు 1-బ్రోమోబ్యూటేన్ 2-బ్రోమోబ్యూటేన్లు ఏర్పడ్డాయి. మార్కోనికాఫ్ నియమం ప్రకారం చూస్తే 1-బ్రోమోబ్యూటేన్ 2-బ్రోమోబ్యూటేన్లు ఏర్పడ్డాయి. ఇక్కడ ఏర్పడాయా? 1-బ్రోమోబ్యూటేన్ 2-బ్రోమోబ్యూటేన్. ఈ రెండిట్లో మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం చర్య జరిగినప్పుడు ఏర్పడింది ఏంటి? 2-బ్రోమోబ్యూటేన్ ఏర్పడ్డది. 1-బ్రోమోబ్యూటేన్ తక్కువ ఏర్పడ్డది. అంటే ఇది మార్కోనికాఫ్స్. యాంటీ మార్కోనికాఫ్ నియమం ప్రకారం కనుక చర్య జరిగితే ఏమవుతుంది అంటే దానికి వ్యతిరేకమైన పదార్థం 2-బ్రోమో 1-బ్రోమోలు ఉన్నప్పుడు 1-బ్రోమోబ్యూటేన్ ఏర్పడుతుంది. అక్కడ తక్కువ ఏర్పడ్డది, ఇక్కడ ఎక్కువ ఏర్పడుతుంది. దీనికి కారణం ఏంటంటే చర్యలో పెరాక్సైడ్ను వాడడం. పెరాక్సైడ్ లాంటి అస్థిరమైనటువంటి పదార్థాలు వాడినప్పుడు చర్య మార్కోనికాఫ్ నియమానికి వ్యతిరేకంగా జరుగుతుంది. దీన్నే యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అని పిలుస్తాం. యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ దానికి వ్యతిరేకం అంతే. మార్కోనికాఫ్స్ రూల్కు వ్యతిరేకం. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సేమ్ ప్రోపీన్ ఈ ప్రోపీన్తో HBr చర్య జరిపింది. ఇంతకుముందు మార్కోనికాఫ్స్ నియమంలో ఏం జరిగింది? HBrలో H+ అంటే ఎలక్ట్రోఫైల్ H దేనికి కలిసింది? ఎక్కువ హైడ్రోజన్లు ఉన్న కార్బన్ కలిసింది. రిచ్ గెట్స్ రిచర్. అట్లా ఎక్కువ హైడ్రోజన్లు ఉన్న కార్బన్కే, ద్విబంధ కార్బన్లో ఎక్కువ హైడ్రోజన్లు ఉన్న కార్బన్కే హైడ్రోజన్ కలిసింది. కానీ పెరాక్సైడ్ సమక్షంలో కనుక చర్యను జరిపితే ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఈ హైడ్రోజను తక్కువ హైడ్రోజన్ ఉన్న కార్బన్ కలిసింది చూడండి. అదేనండి, అంటే 1-బ్రోమో ప్రోపేన్ ఏర్పడ్డది. ఇది మేజర్ ప్రోడక్ట్. ఇది యాంటీ మార్కోనికాఫ్స్ రూల్. ఓకేనా? దీనికి కారణం ఏంటంటే ఈ చర్య స్వేచ్ఛా ప్రాతిపదిక చర్యా విధానంలో జరిగింది. ఏంటో చూద్దాం. ఈ చర్య మెకానిజంను కనుక మనం గమనిస్తే తెలుస్తుంది. ఈ చర్యలో మనం వాడిన పెరాక్సైడ్ ఇది బెంజైల్ పెరాక్సైడ్ అనేది వాడినాం అనుకుందాం. పెరాక్సైడ్ సమక్షంలో జరుగుతుంది. ఆ బెంజైల్ పెరాక్సైడ్లో ఇట్లా ఆక్సిజన్ మధ్య ఉన్నటువంటి బంధము
సమవిచ్ఛితి చెంది 2 ఫ్రీ రాడికల్స్ని ఏర్పరుస్తాయి, స్వేచ్ఛా ప్రాతిపదికలను ఏర్పరుస్తాయి. ఓకేనా? బెంజాయిల్ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. బెంజాయిల్ స్వేచ్ఛా ప్రాతిపదికలు ఏర్పడతాయి. ఓకేనా? ఇవి ఈ బెంజాయిల్ స్వేచ్ఛా ప్రాతిపదికలు విడిపోయి 2 ఫినైల్ రాడికల్లను ఏర్పరుస్తాయి. అంటే CO2లు పోతాయి దీంట్లో, 2 CO2లు పోయి ఫినైల్ రాడికల్స్ వస్తాయి. ఈ ఫినైల్ రాడికల్స్ తర్వాతి దశలో HBr, మరి చర్యలో మనం వాడేది HBRే కదా, హైడ్రోజన్ బ్రోమైడ్ కదా, దాంతో చర్య జరిపితే HBrలో కూడా సమవిచ్ఛితి జరిగి హైడ్రోజను ఫినైల్ రాడికల్ కలుస్తుంది. అప్పుడు C6H6 బెంజిన్ ఏర్పడుతుంది, బ్రోమిన్ రాడికల్ వస్తుంది. ఇది జరుగుతుంది. ఇంతకుముందు మార్కోనిక్ ఆఫ్స్లో ఇదంతా జరగకుండే, డైరెక్ట్ ఎలక్ట్రోఫిలిక్ సంకలనం కాబట్టి అక్కడ H+Y డైరెక్ట్ యాడ్ అయ్యింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫ్రీ రాడికల్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఈ ఫ్రీ రాడికల్ ఉంది కదా, ఈ బ్రోమిన్ రాడికల్ వచ్చి ఫస్ట్ చర్య జరుపుతుంది. బ్రోమిన్ రాడికల్ వచ్చి ఏం చేస్తుంది, ఫస్ట్ చర్య జరుపుతుంది. అక్కడ చూడండి, బ్రోమిన్ రాడికల్. ఈ బ్రోమిన్ రాడికల్ వచ్చి ఏం చేస్తుంది, ఈ ద్విబంధ కార్బన్లలో ఉన్నటువంటి పైబంధాన్ని సమవిచ్ఛితి చేస్తుంది. అంటే పైబంధం సమవిచ్ఛితి జరుగుతుంది. సమవిచ్ఛితి జరిగితే దీనికి ఒంటరి ఎలక్ట్రాన్, ఒక కార్బన్కు, అంటే ద్విబంధ కార్బన్లో ఒక కార్బన్కు ఒంటరి ఎలక్ట్రాన్ వస్తుంది, ఇంకో కార్బన్ కూడా ఒంటరి ఎలక్ట్రాన్ వస్తుంది. అంటే ఈ బ్రోమిన్ రాడికల్కు 2 రకాల అవకాశాలు ఉన్నాయి. దీంట్లో మొదటి కార్బన్ పైన ఇది బంధాన్ని ఏర్పరచుకోవచ్చు, ఎందుకంటే దానిపైన కూడా ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. రెండవ కార్బన్తో కూడా బంధాన్ని ఏర్పరచుకోవచ్చు, దానిపైన కూడా ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. మరి దేనిపైన ఈ బ్రోమిన్ రాడికల్ బంధాన్ని ఏర్పరుస్తుందని చూద్దాం. దాని స్థిరత్వాన్ని, ఏర్పడే పదార్థం యొక్క స్థిరత్వాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఈ బ్రోమిన్ రాడికల్ 2వ కార్బన్ పైన బంధాన్ని ఏర్పరిచింది అనుకోండి, ఇక్కడ ఏర్పరిచింది అనుకో, అప్పుడు ఏ రాడికల్ ఏర్పడింది, ప్రైమరీ రాడికల్ ఏర్పడింది. ఏ రాడికల్, ప్రైమరీ రాడికల్. ఇదే కదా, ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్న కార్బన్కి ఒకటే బంధం ఉంది కాబట్టి ప్రైమరీ రాడికల్ ఏర్పడింది. ఒకవేళ బ్రోమిన్ మొదటి కార్బన్కే కలిసింది అనుకోండి, ఈ విధంగా మొదటి కార్బన్ కలిస్తే ఏమవుతుంది, సెకండరీ రాడికల్ ఏర్పడుతుంది. ఏమవుతుంది అప్పుడు, సెకండరీ రాడికల్. మరి ప్రైమరీ సెకండరీ రాడికల్లో ఏది మనకు స్థిరమైంది, ఏది స్థిరమైంది అంటే సెకండరీ రాడికల్. కాబట్టి ఈ చర్యలో సెకండరీ రాడికలే తర్వాత చర్య దశను పాల్గొంటుంది. తర్వాత చర్య దశ ఏంటి, ఈ సెకండరీ రాడికల్ వెళ్ళి ఇంకో అణువు HBr, చర్యలో చాలా HBr హైడ్రోజన్ బ్రోమైడ్లు ఉంటాయి కాబట్టి ఇంకో అణువు HBrతో ఇది చర్య జరుపుతుంది. దాంట్లో కూడా సమవిచ్ఛితి జరిగి హైడ్రోజన్ వచ్చి ఈ సెకండరీ కార్బన్ కలుస్తుంది. సెకండరీ కార్బన్ కలిసేసరికి ఏమవుతుంది అంటే 1 బ్రోమోప్రోపేన్ వచ్చి ఏర్పడుతుంది. మనకు మేజర్ ప్రోడక్ట్ ఏమైంది ఇప్పుడు, 1 బ్రోమోప్రోపేన్. ఇట్లా యాంటీ మార్కోనిక్ ఆఫ్ నియమం యొక్క చర్యా విధానం సాగుతుంది. ఇది యాంటీ మార్కోనిక్ ఆఫ్ నియమం. రెండిటి మధ్య తేడాలు ఉన్నాయి చూడండి, సేమ్ ఒకటే చర్య. ప్రోపీన్ హైడ్రోజన్ బ్రోమైడ్ 2 చర్య జరిపితే ఏం జరిగింది, ఒకటి పెరాక్సైడ్ ఉంటేనేమో యాంటీ మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారం 1 బ్రోమోప్రోపేన్ అధికంగా ఏర్పడింది. పెరాక్సైడ్ లేకపోతేనేమో 2 బ్రోమోప్రోపేన్ ఎక్కువ పదార్థం ఏర్పడుతుంది. అంటే మార్కోనిక్ ఆఫ్స్ రూల్ ప్రకారం చర్య జరిగింది. యాంటీ మార్కోనిక్ ఆఫ్ నియమం ప్రకారం జరిగితేనేమో ఫ్రీ రాడికల్ చర్యా విధానం జరిగింది. ఇక్కడైతేనేమో ఎలక్ట్రోఫిలిక్ సంకలన చర్యా విధానం జరిగింది. ఇవి మార్కోనిక్ ఆఫ్స్, యాంటీ మార్కోనిక్ ఆఫ్స్ నియమాల మధ్య ఉన్నటువంటి తేడాలు కొన్ని దీంట్లో ఉన్నాయి, ఇవి చూడండి. ఇది యాంటీ మార్కోనిక్ ఆఫ్ నియమాల మధ్య ఉన్నటువంటి తేడాలు. ఓకే, థ్యాంక్ యూ. జామా కొట్టగా